ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి, దీన్నే మనము తొలి ఏకాదశి అంటాం. అంటే దక్షిణాయనంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి. ఈ ఏకాదశితోనే మనకు దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. అందుకని దీన్ని తొలి ఏకాదశి లేకుంటే పెద్ద ఏకాదశి, అంటే పెద్దలకు, మనకు పితృదేవతలకు పెద్దలు అంటాం మనం, మన పూర్వీకులను. కాబట్టి దీన్ని పెద్ద ఏకాదశి అంటారు, తొలి ఏకాదశి అంటారు, శయని ఏకాదశి అంటారు. ఎందుకంటే విష్ణు భగవానుడు ఈ ఏకాదశి రోజు నుండి యోగ నిద్రలోకి వెళ్తాడనమాట. అందుకోసం దాన్ని శయని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు మరి మనము ఏకాదశి వ్రతం చేస్తాము. అదేవిధంగా ఆ వ్రత మహత్యాన్ని తెలిపే కథను తప్పకుండా వింటాం అన్నమాట. మరి ఇప్పుడు మనము ఆ కథ ఏంటిది, ఆ మహత్యం ఏంటి, ఆ రోజు ఏం చేయాలి, పూజ విధానము, ఫలితము అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వినండి, చక్కగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని ఏదైనా ఒక నామాన్ని రాయండి. మరి ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, పెద్ద ఏకాదశి, దీన్నే శయని ఏకాదశి అంటారు. కాబట్టి దీని విశిష్టత ఏంటి, దీని మహత్యం ఏంటి అన్నీ ఈరోజు ఈ వీడియోలో ఆ వ్రతానికి సంబంధించిన వ్రత మహిమను, కథను తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా భక్తి శ్రద్ధలతోని ఎవరైతే వింటారో వాళ్లకు ఈ వ్రతము చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ కథలో ఏవైతే ఫలితాలు చెప్పబడినాయో ఆ ఫలితాలన్నీ పొందుతారు ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారు. ఇప్పుడు వ్రత కథను ప్రారంభించుకుందాం. మనం ప్రతిసారి చెప్పుకుంటాం, ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి అడుగుతూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుణ్ణి ఏమంటాడంటే, హే భగవాన్, ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు? మరి దాని యొక్క విశిష్టత ఏంటి? నాయందు దయ ఉంచి నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు భగవానుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజా, ఆషాఢ శుక్లపక్ష మాసంలో వచ్చే ఏకాదశికి శయని ఏకాదశి అని పేరు. నేను దీని గురించి వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. ఇది అన్ని పాపాలను పోగొట్టి మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది. ఆషాఢ శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు కమల పుష్పాలతో విష్ణుమూర్తిని పూజిస్తే వారు 3 లోకాలలోనూ 3 సనాతన దేవతలు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను పూజ చేసిన ఫలితం పొందుతారు. మరి హరిశయని ఏకాదశి అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే శ్రీహరి శయనిస్తాడు, ఈ రోజు నుండి యోగ నిద్రలోకి వెళ్తాడనమాట. అందుకోసం దీన్ని హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు నా యొక్క స్వరూపము కలిగిన బలి అను రాజు ఇక్కడ ఉంటాడు. మరియు క్షీరసాగరంలో శేషశయ్యపై విష్ణువు శయని ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రిస్తూ ఉంటాడు. కాబట్టి ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు మానవులు చక్కగా ధర్మాచరణ చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. దాన్నే చాతుర్మాస్య వ్రతం అని కూడా అంటారు. ఇట్లా చేసిన వారికి
ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. అందువల్ల మానవులు శయనీ ఏకాదశి వ్రతం చేసి రాత్రి అందు జాగారం చేసి శంఖచక్ర గదాధరుడైన శ్రీ విష్ణువును భక్తిపూర్వకంగా పూజించాలి. అట్లా పూజించిన వారి పుణ్యాన్ని లెక్కించడానికి చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. మరి రాజా, ఈ వ్రతమును చేసిన వాడు జన్మచే చండాలుడైనను వ్రత ప్రభావం వలన నాకు ఇష్టుడగుతాడు. ఏ మానవుడు దీపదానము చేయడము, మోదుగ చెట్టు ఆకుల మీద భోజనం చేయడము, ఈ వ్రతాన్ని చేస్తూ ఈ 4 నెలలు కూడా గడుపుతాడో అటువంటి వాడంటే నాకు చాలా ఇష్టం. ఈ 4 నెలలు విష్ణువు శయనించును కావున మానవుడు భూమిపై నిదురించవలెను. మరి భూశయనం చేయవలె. శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపదంలో పెరుగును, ఆశ్వయుజంలో పాలు మరియు కార్తీకంలో పప్పును త్యాగం చేయాలి, అంటే తినకూడదు. ఈ 4 నెలలు బ్రహ్మచర్యం పాటించాలి. అట్లు చేసిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఏకాదశి వ్రతము అన్ని పాపములను పోగొడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఈ వ్రతము చేయవలెను. శయని మరియు బోధిని ఏకాదశుల మధ్య వచ్చే కృష్ణపక్షంలోని ఏకాదశులు గృహస్థుడు తప్పక ఆచరించాలి. ఇతర మాసములలో వచ్చు కృష్ణపక్ష ఏకాదశులు గృహస్థునకు వ్రతము చేయడానికి యోగ్యమైనవి కావు. శుక్ల ఏకాదశులు అన్నీ మంచివే. కాబట్టి తప్పకుండా ఈ ఏకాదశిని ఆచరించు. అలాగే నీకు ఈ ఏకాదశి కథను తెలియజేస్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా ఏకాదశి వ్రతకథను తెలుపుతూ ఉన్నాడు. పూర్వకాలంలో మురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రంగా బాధించేవాడు.